అందరికీ నమస్కారం. బహుశా ఒక నెల రోజులు అవుతుంది. ఒక మెసేజ్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో. సార్ మీ వీడియోస్ నేను రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉంటాను అంటూ తన కొడుకు గురించి చెప్పాను. అది చూసి నాకు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అన్నా కావాలి కదా ఇవ్వండి అన్న. ఎందుకంటే మామూలుగా తను అడగను. ఆమె ఒక మాట చెప్పాను. సార్ కష్టపడి పెంచాం, అల్లారు ముద్దుగా పెంచాం, అడిగినవన్నీ ఇచ్చాం, బాగా చదివించాం. బంగారు కొండ సార్ వాడు. చిరంజీవి అంటే వీరాభిమానం సార్. వెస్టర్న్ డాన్స్ కాంపిటీషన్లో వాడికి స్కూల్లో కాలేజీలో ప్రైజులు సార్. కానీ వాడి చేతి రాత ఎంత బాగుండిద్దో సార్, తలరాత మాత్రం బాగలేదు సార్ అంటూ చాలా చక్కగా చెప్తే ఈమె రెగ్యులర్గా పెట్టలేదు మెసేజ్, ఈరోజు చాలా బాధలు పెట్టారని. పని చేయండి అమ్మ, మీరు మీ పిల్లోడికి సంబంధించింది మీ దగ్గర ఏవైతే ఎవరైనా నాకు పెడుతూ ఉండండి, నేను ఫ్లోలో అన్నీ చూస్తాను, డెఫినెట్లీ వన్ ఫైండ్ నేను వీడియో ఇస్తానమ్మా అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ ఇక ఆమెకి గుర్తొచ్చినప్పుడల్లా ఆ పిల్లోడికి సంబంధించి డ్యాన్స్ ఇవి, ఆ పిల్లోడికి సంబంధించి టాలెంట్ ఉన్నవి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చింది. ఆ పిల్లోడు డ్యాన్స్ చేస్తున్నాడు కదా, ఏవి రివీల్ చేయొద్దాం మనకి, రివీల్ చేయట్లేదు. పిల్లోడు చాలా బాగున్నాడు, 20 సంవత్సరాల వయసు, చిరంజీవి అంటే వీరాభిమానం. అసలు యాజ్ చిరంజీవిని దించేశాడు ఆ డ్యాన్స్లో కూడా. పిల్లడు మళ్ళీ సన్నగానే ఉన్నాడు. ఎందుకు చనిపోయాడు ఏంటి అంటే, ఎంబీఏ అయిపోయింది, ఎంబీఏ అయిపోయి కూడా 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఉద్యోగం రాలేదా అంటూ కన్నవాళ్ళు కాదు, బంధువులు, కాకులు లాంటి బంధువులు. మొన్న మధ్య ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి అండి లవ్ రిలేటెడ్ నాతో షేర్ చేసుకుంది. ప్రజెంట్ వాళ్ళ పేరెంట్స్కి ఆ అబ్బాయికి మధ్య నలిగిపోతుందని చెప్పేసి ఒక పర్సన్ చెప్పాను, చూసారా? తాను కూడా మన ఫ్లోలో ఏదో సందర్భంలో వాళ్ళ బంధువులు తిట్టింది కదా, అసలు బంధువులంటే చంపేస్తానంటే ధైర్యమైంది ఆ అమ్మాయి. ఏంటి అంటే ఇదే అంట, ఇంకెప్పుడు పెళ్లి చేస్తావు, ఇంకెన్నాళ్ళు ఇంతేనా, మాకు తెలిసిన మ్యాచ్ ఉందని చెప్పేసి ప్రశాంతంగా ఉండేవారండి చుట్టాలు. ఎన్ని సార్ అసలు చుట్టాలా లేకపోతే ఇంకేమన్నానా అని గొర్రెగా ఆ అమ్మాయి అనేసి. ఇప్పుడు ఏమి చెప్తుంది ఏంటి, ఎవరు సార్ చుట్టాలు, శుభకార్యం ఉందంటే వచ్చి చేయి కడిగి వెళ్ళేవాళ్ళు చుట్టాలు, అంతేగాని శుభకార్యం ఉందని చెప్పినప్పుడు ఆడకు వచ్చినప్పుడు అందులో శుభాన్ని వెతకాల్సింది పోయి ఆడ జాబు రాని వాళ్ళు ఎవరైనా చూసి, ఆడ హెల్త్ బాగోని ఎవరైనా చూసి, నగలేసుకోకుండా వచ్చింది ఎవరైనా చూసి, డబ్బు లేని వాళ్ళు ఎవరైనా చూసి, అప్పుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూసి వారిని వెళ్ళి మళ్ళీ సూటిపడి మాటలతో గుచ్చేవాళ్ళు. వాళ్ళు చుట్టాలా సార్? రాబందులు సార్, మనుషులు కాదు సార్ వాళ్ళు. చదివిన పిల్లోడు, ఏ పిల్లోడైనా ఖాళీగా ఉండాలని ఎందుకు అనుకుంటాడు? జాబులు ట్రై చేయడా, మంచి జాబ్ వస్తే చేయడా, ఏది వస్తే చేయాలన్నట్టు, ఖాళీగా అసలు ఎందుకు ఉంటావు అన్నట్టు. కన్నవాళ్ళు మాకు వాడేట భారం అవుతాడు, మాకేదో ఒకటి భారం అన్నట్టు, మేమేదో వాళ్ళకి చెప్పినట్టు వెళ్ళిపోయి అన్యాయంగా నా బిడ్డను అనరాని మాటలని చంపేశారు సార్ వాళ్ళు. అన్యాయంగా బలైపడతారు మా పిచ్చోడు సార్, బంగారు కొండ సార్ అని పాప మా బాధపడుతుంటే, అమ్మ ఏమనుకోవద్దు, ఒక్కసారి మీ ఫ్యామిలీ ఫోటో పెట్టమ్మా అన్నానండి. నిజంగా చూసాక నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాడు. చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు అసలు వాళ్ళు అయితే, చాలా ఇన్నోసెంట్ ఫ్యామిలీ. సరే చూస్తానికి అలా ఉన్నారు, లోపల గట్టిగా ఉంటారు అదేనంటే అది వేరే విషయం, నేను కాదనట్లు. ఫ్యామిలీ అంతా కూడా చాలా చక్కగా ఉన్నారు, ఇన్నోసెంట్గా ఉన్నారు. అంటే ఈ మాట ఎందుకంటానంటే, కొంతమంది చూస్తే తెలిసిపోయింది హంగు ఆర్పడం హడావుడి అవి ఏమీ లేవు, నార్మల్గానే పిల్లోని బాగా చదివించుకున్నారు, మళ్ళీ టాలెంటెడ్, త్వరలో మంచి జాబులో ఉంటాడని చెప్పి సీలు కలగంటే చుట్టుపక్కల వాళ్ళు చివరికి ఆ పిల్లోడిని సూటిపోటి మాటలతో మానసికంగా నలిగిపోయేలా చేసి చనిపోయేలా చేశారు. ఇప్పుడు ఆ పిల్లోడు లేని లోటు ఎవడండి తీర్చేది కుటుంబానికి? సో ఓవరాల్గా నేను అన్నది, ఆత్మహత్య మహాపాపం రా బాబు, అమ్మాయిలని అబ్బాయిలని ఆత్మహత్యగా చేసుకోవద్దు. ఎవరైనా కానీ మీ చుట్టాలు కానీ తెలిసిన కానీ తెలియని వాళ్ళు కానీ మీ ఉద్యోగం విషయంలో కానీ మీ పెళ్లి విషయం నోరు జరిగితే పళ్ళు రాలితేనే అనండి, ఏం పర్లా. ఫస్ట్ పద్ధతిగా చెప్పండి, ఉద్యోగం చూస్తానండి, మంచి జాబ్ వచ్చాక జాయిన్ అవుతాను, ఉద్యోగం అండి నా స్కిల్స్ తగ్గట్టు వస్తే జాయిన్ అవుతాను, శుభవార్త ఫస్ట్ మీకే చెప్తాను అనండి, అంతే. ఎప్పుడు వచ్చింది లేరని అనుకో, ఇంకోసారి టాపిక్ మాట్లాడొద్దు ప్లీజ్, ఇంకొదిలేనే చెప్పండి. కాదు కూడా అని అనుకో, పెద్దవాళ్ళని పిలవండి, ఏంటో చూసుకోండి అని చెప్పేసి అన్నట్టు వాళ్ళు చూసుకుంటారు. అలాంటి బూతులు మాత్రం తిట్టకండి, మరలా పద్ధతి కాదు అది. పెద్దవాళ్ళు నాకు అడుగుతారు, చెప్పాలని చెప్తాం. అలాగే రిమైనింగ్ విషయాల్లో కూడా. సో వీడియోకి మెయిన్ ఇండస్ట్రీ మీకు అర్థమైందా? సలహాలు ఏంటి ఇస్తున్నాం కదా అని చెప్పేసి, అవతలు వింటున్నారు కదా అని చెప్పేసి ఆ సలహాలు ప్లేస్లో తీసుకెళ్ళిపోయి సూటిపోటి మాటలు పెట్టి చంపకండి. చెవి వింటది, ఈ తిండి వదిలేసిద్ది, కానీ ఈ చెవి నుంచి ఇలా మనసులోకి వెళ్ళిద్ది, అది ఉండిపోయిద్ది అంట. ఏదో ఈ చెవి ఇటు వచ్చింది అనుకుంటాం, అది ఉండిపోయింది కొంతమందికి.
చెవి తీసుకున్నంత సులువుగా మనసు తీసుకోదు. పిల్లల్ని కాపాడుకుందాం, పిల్లల జీవితాలని గొప్పగా తీర్చిదిద్దుకుందాం, అంతే తప్ప అన్యాయంగా వారిని బలి చేద్దు. అరే పిల్లలు మీకు కూడా చెప్తున్నాను రా, మీ బాబాయ్ అనుకోండి, అన్నని అనుకోండి, మామని అనుకోండి, ఆడపిల్లైనా మగపిల్లైనా, ప్లీజ్ అది ప్రేమైనా, పెళ్ళైనా, జాబ్ అయినా, ర్యాంక్ అయినా, ఏదైనా మన ఎఫర్ట్స్ మనం పెడదారా. మా నాన్న చెప్పి నేను చెప్తున్నా, ఏకలవ్యుడు లాంటోడే ఏంటి ఓసారి బాగానే వేసాడమ్మా, పోయింది, గురి చూసి మళ్ళీ కొట్టాడమ్మా, అంతే నువ్వు కూడా కొట్టు. ఇదేంటి ఏకలవ్యుడు అంటే వాళ్ళ గురువు అడిగిన బొట్టల మీద ఇచ్చేసాడు, మరల విలువించి నేర్చుకున్నాడమ్మా. మరి మనం ఈ రోజుల్లో ఎందుకు నేర్చుకోలేమమ్మా అని మా నాన్న చెప్పేవాడు. నేను అదే చెప్తాను మీకు, ఎన్ని ఎఫర్ట్స్ పెట్టైనా లైఫ్ని గొప్పగా తీర్చిదిద్దుకోవాలి, కానీ ఒక్క ఆత్మహత్యతో అన్నీ వదిలేసి వెళ్ళిపోతామంటే మిమ్మల్ని నమ్ముకున్న బలి చేయటమే. దయచేసి ఆత్మహత్య ఆలోచన రానివ్వకండి. అండ్ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళకి వచ్చి ఎవరైనా కావచ్చు, పిల్లలు సుకుమారంగా ఉంటారు. హ్యాండిల్ విత్ కేర్.